అండ్ వెల్కమ్ టు మై జర్నీ విత్ చిరంజీవి. 40 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణం. అలనాటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్లను మొదలుకొని ఇప్పుడున్న యంగ్ హీరోలందరితోనూ సినిమాని తీసి మహానటి లాంటి అద్భుతమైన సినిమాని నిర్మించి మరొక్కసారి తెలుగు సినిమా వైపు అందరి దృష్టి పడేలా చేసిన వైజయంతి మూవీస్ అధినేత శ్రీ అశ్విని దత్ గారు ఈనాటి మై జర్నీ విత్ చిరంజీవి గెస్ట్. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, వైజయంతి మూవీస్లో చిరంజీవి గారి ఫిల్మ్ అంటే ఫస్ట్ అందరికీ గుర్తుకొచ్చి చిన్నపిల్లలకైనా గుర్తొచ్చే ఫిల్మ్ జగదేక వీరుడు సార్. ఆ జగదేక వీరుడిని వెనకుండి నడిపించిన వీరులు ఒకరు రాఘవేంద్రరావు గారు, నెక్స్ట్ మీరు సార్. చెప్పండి సార్, చిరంజీవి గారితో మీ పరిచయం అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అండ్ ఆయనతో మీకున్న అనుబంధం? చిరంజీవి గారు నేను 75 ఎదురులే మనిషి ఓసేత కదా అయిపోయి ఎదురులే మనిషి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన ఫిల్మ్ ఛాంబర్లో కోర్స్ చేయడానికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వచ్చినప్పుడు అప్పుడే నాకు పరిచయం. ఎలా పరిచయం అంటే ఆయన తరచూ యూజ్ టు కమ్ టు క్రాంతి కుమార్ గారు నాకు ప్రియమిత్రుడు. సో అలా క్రాంతి కుమార్ గారి ఆఫీస్లో మేము తరచూ కలుస్తుండేవాళ్ళం. ఇక ఆయన దేవన్ ఆయన సినిమా దగ్గర నుంచి ఆయన ఎదుగుదల చూస్తూ ఆయనతో మూవ్ అవుతూ, బట్ నేను నా ఫిలిమ్స్లో రామారావు, నాగేశ్వరరావు ఇట్లా. తర్వాత 80లో నేను స్ట్రాంగ్గా 80లో కొన్ని కథలు ఏదో అనుకుని 85 ఆ ప్రాంతంలో అప్రోచ్ అయితే అలాగే చేద్దామని కథలు చుట్టూ మొదలుపెట్టాం. కానీ అల్టిమేట్గా మా ఇద్దరి కలయికలో సినిమా రావడం 90లో జరిగింది. బట్ వీ యూస్ టు మెయింటెనెన్స్ ఎ గ్రేట్ రిలేషన్షిప్ సిన్స్ 80s. 85, 86 నుంచి బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. 90లో తీసినా కూడా మేము ప్రతి వీక్లో ఒకసారైనా కలుస్తూ ఎక్కడో చోట కూర్చోవటం అన్నీ జరుగుతుండే. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ మై వెల్ విషర్, మా ఫ్యామిలీకి వెల్ విషర్. నేను, నా భార్య, మా పిల్లలు. చిరంజీవి గారు అంటే అదొక పెద్ద దిక్కులాగా, మన ఇంటి పెద్ద కదా, మన ఇంటి పెద్ద అంటే ఆఫ్టర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మాకు ఆ ఫీలింగ్ ఉంటుంది ఆయన అంటే. మా అసోసియేషన్, మా ఫ్యామిలీస్ అసోసియేషన్స్ అలాంటి. అయితే జగదేక వీరుడు గురించి ఒక చిన్న క్లుప్తంగా మాట్లాడుకుంటే, ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఫ్లడ్స్ అవి వస్తూ ఉన్నాయి ఆంధ్రాలో. అయితే ఆ ఫ్లడ్స్లో కూడా సినిమా చూసేసి 1 year కంటిన్యూస్గా ఆడింది సార్ సినిమా. ఒక్కసారి ఆ సినిమా గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం సార్. ఎలా జరిగింది చిరంజీవి గారితో ఆ సెట్స్లో అంతా ఎలా జరిగింది సార్? ఇవాళకి నాకు అది కళలాగానే ఉంటుందమ్మా. సార్, ఒక తీయటి కళ, అదొక అద్భుతం. నా కెరీర్లో నా 45 సంవత్సరాల ఈ సినిమా ప్రస్థానంలో అదొక మధుర ఘట్టం. మా కో డైరెక్టరు శ్రీనివాస్ ఆ లైన్ చెప్పిన దగ్గర నుంచి దానికి 24 మంది రైటర్స్ పనిచేయటం, ఇళయరాజా గ్రేట్, శ్రీదేవి గారు, ఇళయరాజా, వేటూరి సుందరరామూర్తి గారు, నా ప్రియమిత్రుడు, నా క్లాస్మేట్ జంజాల, ఎంతమంది ప్రాణంగా పనిచేసిన సినిమా అది. అందుకనే నాకు ఎప్పుడు సినిమా అనగానే గుర్తుకొచ్చేది విజయ ప్రొడక్షన్స్ వాళ్ళ సినిమాలు. అందులో జగదేక వీరుడు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎన్నిసార్లు చూస్తుంటానో నాకే తెలియదు. అలాగే ఈ జగదేక వీరుడు అతిలోక సుందర్ కూడా ఆ ఫిలిం హిస్టరీలో నిలబడిపోయింది. అది దైవ సంకల్పం. 106 డిగ్రీలు 107 డిగ్రీల వైరల్ ఫీవర్లో కూడా చిరంజీవి గారు ఒక పాట చేసి అనుకున్న టైంకి, ఆ టైంకి సినిమా రిలీజ్ చేయడం కోసం 9th కోసం చేసి, అటు తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా రామారావు గారు ఒకసారి 13, 14, 15 తారీఖులు ఎక్కడో మేలో ఆయన తుఫాన్ ప్రాంతాల్లో, ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఆయన తిరుగుతూ ఉంటే నేను ఎదురెళ్ళాను. సినిమా రిలీజ్ అయ్యి ఆయన వ్యాన్ మీద వెళ్తుంటే నన్ను చూసి ఆయన ఆపి ఇట్లా రిలీజ్కి వచ్చానని అంటే, ఈ సినిమాకి ఎదురులేదు, ఆడేస్తుంది, బ్రహ్మాండంగా హిట్ అవుతుందని చెప్పారు ఆయన. అట్లా ఆ సినిమా ఏదైనా అత్యంత అద్భుతం. చిరంజీవి గారి ప్యాషన్ గురించి, సినిమాల పట్ల ఆయనకున్న ప్రేమ గురించి ప్రత్యేకంగా మనం ఇప్పుడు పొగడాల్సిన అవసరం లేదు సార్. ఆయన కసి, ఆయన ప్యాషన్, ఎవ్రీథింగ్ ఇస్ ట్రెమెండస్ సార్. సో మీ మాటలో చెప్పండి సార్, ఆయన ప్రేమ ఎలా ఉంటుంది? మీరు అందరూ కరెక్ట్ అమ్మా. అది ఆయనకు ఉన్న జడ్జిమెంట్, డెడికేషన్, అదే ఆలోచిస్తారు, అదే ఊపిరి, దాని మీద కూర్చుంటారు, దాని మీద పడుకుంటారు అన్నట్టుగా. ఏదైనా ఒక లైన్ నచ్చితే 20% మనం ఆయన దగ్గరికి తీసుకెళ్తే అది కాపీ రూపంలో సినిమాకి బయటకు వచ్చేప్పుడు 100% వస్తే ఆ 80% కాంట్రిబ్యూషన్ అయిందే ఉంటుంది.
గొప్పగా ఇంప్రవైజ్ చేయటం అంటే అసలు అది ఇంప్రవైజేషన్ కాదు, అది దాని రూపం మార్చి గొప్ప మనం రాయిని తీసుకెళ్తే ఆయన ఒక గొప్ప శిల్పంగా తయారు చేస్తారు. అది ఆయన పర్ఫార్మెన్స్తోను, ఆయన ఎంటర్టైన్మెంట్తోను. చిరంజీవి గారు ఒక జానర్కి ఫిక్స్ అవ్వకుండా డిఫరెంట్ జానర్స్ ట్రై చేశారు సార్. అసలు అంత మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఇలా డిఫరెంట్ ఫిల్మ్స్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి సార్. మీ మాటలో మీరు చెప్పండి సార్, మీ ఫీలింగ్ ఏంటి సార్? అంతే కదా, మీరు ఎనీ సూపర్ స్టార్ సార్ ఈ వరల్డ్లో ఎనీ సూపర్ స్టార్ తీసుకున్నా సార్ ఆ క్వాలిటీ కొద్ది మందికి ఉంటుంది. అందులో చిరంజీవి గారు, లైక్ అవర్ ఎన్టీ రామారావు గారు, లైక్ అవర్ రజనీకాంత్ గారు, లైక్ అవర్ అమితాబ్ బచ్చన్, అలాగే రాజ్ కుమార్ కన్నడ, అలాగే చిరంజీవి గారు. ఈ తరం హీరోలు ఎంతో ఇన్స్పిరేషనల్గా తీసుకుని అలా ట్రై చేయాల్సిన అవసరం ఉందంటారా సార్? చిరంజీవి గారి బాటలో నడవాల్సిన అవసరం ఉందంటారా? ఉంది, చేస్తున్నారు, ఎందుకు చేయట్లేదు? ఎగ్జాంపుల్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హీఈస్ డూయింగ్ వండర్స్. అవును సార్, డిఫరెంట్ జానర్స్లో జానర్. అండ్ అలాగే సార్ ఆయన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రాబోతోంది, హిస్టారికల్ ఫిల్మ్ రాబోతోంది, సైరా నరసింహారెడ్డి. అందరూ వెయిట్ చేస్తున్నారు, మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నారు అండ్ మీరు ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు సార్ సైరా నరసింహారెడ్డి? కృష్ణ గారి జీవితంలో అల్లూరి సీతారామరాజు అనేది తెలుగు పరిశ్రమకి ఒక సరికొత్త రికార్డు, ఆయన నటనకి ఒక సరికొత్త రికార్డు. ఇండియన్ ఫిలిమ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఏది అంటే వరల్డ్లో చెప్పుకోదగ్గ దాంట్లో అల్లూరి సీతారామరాజు. అలాగే ఈ సైరా చిరంజీవి గారిది, ఇది ఈ 151వ సినిమా సెన్సేషనల్ హిట్ అవుతుంది. వీఆర్ ఆల్ వెయిటింగ్, ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ అక్రాస్ ది వరల్డ్. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ట్రైలర్ని చూడగానే మీకు ఏమనిపించింది సార్? నేను చెప్పాను ఆయనకి ఫోన్ చేసి, మా ఇంటర్లో పదవి చూసాం, అందరం కలిసి ఫోన్ చేసాం, నేను స్వప్న, ప్రియాంక, నాగి, మేము అందరం కలిసి ఫోన్ చేసి చెప్పాం. ఆయనకి తెలియంది ఏం కాదు కదా ఆ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి, ఆయన కృషి అంతా. నేను అప్పుడప్పుడు ఆయనతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కొన్ని బిట్స్ అవి చూసి మ్యూజిక్ విని, ఎనీహౌ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ హిస్టరీ. ఒక ఎంత ప్రశ్న అనొచ్చా, పిచ్చి ప్రశ్న అనొచ్చు, ఏదైనా అనుకోండి, కానీ సీరియస్ మాత్రం అవ్వకండి. క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఏమైనా వచ్చాయా? ఎప్పుడైనా? అవకాశమే లేదమ్మా, అవకాశమే లేదు. ఆయనకి ఎప్పుడన్నా ఈ పాట కరెక్ట్గానే ఉందా అని ఎప్పుడన్నా డౌట్ వస్తుంది. కాకపోతే మళ్ళీ నా ముఖంకి చూసి లేదు నీ మ్యూజిక్ టేస్ట్కి నేను అసలు వంక పెట్టకూడదు, నేను మాట్లాడను అని అంటారు. అంతే, మీ ఇద్దరు విభేదించే అంశాలే లేవు. సో అలా చెప్పుకున్నట్టయితే చూడాలనుంది మ్యూజిక్ కానీ, ఇంద్ర మ్యూజిక్ కానీ, జై చిరంజీవ మ్యూజిక్ కానీ అద్భుతమైన మ్యూజిక్. ఇక జగదేక వీరుడు చెప్పేదే ఉంది. అండ్ జై చిరంజీవ తర్వాత మళ్ళీ సినిమా చేయకపోవడానికి గల కారణం ఏమైనా ఉందా సార్? కారణం ఏముందమ్మా, ఆయన రాజకీయాల్లోకి వెళ్ళారు కదా, దాని తర్వాత పోనీ దాని తర్వాత ఆయన చేసింది 2 సినిమాలు కదా. ఒక సినిమా 150, రెండోది ఇది. ఈ సినిమా సైరా చాలా టైం ప్రాసెస్ కదా. ఈ గ్యాప్లో ఏదైనా ఒక ఎంటర్టైనర్ ట్రై చేద్దామని రాజ్ డీకే మేము కలిసి ఒక కథ అనుకోవటం, దాని మీద ఒక 6 months ఆయన కూడా కూర్చుని చిరంజీవి గారు. బట్ టైం బీయింగ్ ఇది ఇప్పుడు వర్కౌట్ అవ్వదులేని పక్కన పెట్టడం జరిగింది. అక్కడే అది మిస్ అయింది. ఆ హుక్ అది పాటికి వచ్చేది. బట్ స్టిల్ వైజయంతి మూవీస్ విల్ డూ ఏ ఫిలిం విత్ హిమ్ వెరీ సూన్. వావ్. సో ఆఫ్టర్ సైరా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. సైరా తర్వాత ఆ తర్వాత సినిమా ఉంది, దాని తర్వాత ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్యాన్స్ కి ఇది నిజంగా కథ రెడీ అయినప్పుడు తప్పకుండా. సో రాజకీయాల్లోకి ఆయన ప్రవేశించిన తర్వాత మీకు ఏమనిపించింది? మీరు ఏమైనా యాజ్ ఎ ఫ్రెండ్ మీరు ఏదైనా సలహాలు ఇచ్చారా? నేనేమి ఇవ్వలేదమ్మా. నేను రాజకీయాల్లోకి వెళ్ళడానికి కూడా ఆయనే ఇన్స్పిరేషన్. నేను ఫస్ట్ టైం ఎంపీగా వెళ్ళి విజయవాడ కాన్స్టిట్యున్సీ నుంచి కంటెస్ట్ చేసినప్పుడు ఆయన బాగానే ఉంటుంది, మీకు అవగాహన ఉంది కదా, వెళ్తే బాగుంటుంది అని. ఇన్ఫ్యాక్ట్ ఆయన చంద్రబాబు గారితో మాట్లాడి నాకు ఆ సీట్ ఇప్పించిందే, సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టి చంద్రబాబు గారు నాకు సీట్ ఇవ్వడానికి కారణమే చిరంజీవి గారు. సో ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాలి, ఆయన ఒక కొత్త పందాన్ని సృష్టించాలి అని కోరుకున్న వాళ్ళలో నేను ప్రథముడిని. సో సలహాలు ఇచ్చేది ఏముందమ్మా, ఆయన కొద్దిగా డిసప్పాయింట్ చేసింది అది తప్ప. లేకపోతే నేను అనుకున్నాను ఒక స్టేజ్లో వాళ్ళిద్దరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నా కూడా బాగానే ఉంటాయి అనుకున్నాను, కానీ ఆ అవకాశం కూడా రాలేదు.
మరి దాని తర్వాత రీఎంట్రీ ఇచ్చారు, అప్పుడు ఎలా అనిపించింది సార్ మీకు? రీఎంట్రీ అప్పుడు వీ ఫెల్ట్ సో హ్యాపీ. నేను ఒక నలుగురు గొప్ప వ్యక్తులు చూశాను సార్. నా జీవితంలో. సినిమాకి రాజకీయాలకి అవినాభావ సంబంధం కలిగిన వ్యక్తులు. ఫస్ట్ ఎన్టీ రామారావు గారు. ఆయన సినిమాల్లోకి వచ్చేసి చీఫ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత కూడా చాలా బిజీగా తెల్లారిగట్టు 3:30 కాడి నుంచి ఆయన దైనందిన కార్యక్రమం ప్రారంభించి అంత బిజీలో కూడా మద్రాసు నుంచి పలానా మన వాళ్ళు వచ్చారు సినిమా అంటే ఆయన ప్రాణం లేచి వచ్చేది. అయ్యో నేను ఏదో పోగొట్టుకుని ఇక్కడికి వచ్చానని ఫీలింగ్లో ఉండేవారు. ఆ మాట అనేవారు ఆయన. ఆ తర్వాత దాసరి నారాయణరావు గారిలో నేను అబ్జర్వ్ చేశాను. తర్వాత చిరంజీవి గారిలో కూడా అబ్జర్వ్ చేశాను. అయ్యో మన సినిమా మన ఇది కదా అది అని. సో అలాంటి బంధాలు ఉంటాయి. సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వెళ్ళిన వాళ్ళకి సినిమా అంటే మొట్టమొదటి తల్లి మన సినిమా, మనది సినిమా అనే ఫీలింగ్ ఉంటుంది. ఇప్పటికీ ఆ ఫీలింగ్ ఉంది చూసారా, ఆయన ఎప్పుడూ ఈజీగా తీసుకోలేదు. ఆయన అలా చిటికేస్తే సినిమా స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పటికీ ఆయనకి సినిమా పట్ల అంత ప్రేమ ఉందంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆయనకి. వండర్ఫుల్. సో చిరంజీవి గారిని ఒకసారి చిరంజీవి గారు అనే పేరు రాగానే మీకు మైండ్లో మెదిలే ఫస్ట్ థాట్ ఏంటి సార్? ఫస్ట్ థాట్ చిరంజీవి గారు అనగానే ఆయన ఓ మహాశక్తిలాగా ఉంటుంది అంతే. చిరంజీవి గారు, రామారావు గారు ఇచ్చేది పేర్లు ఏంటంటే ఇంకా దే ఆర్ సంథింగ్. ఎక్స్ట్రాడినరీ. మానవ మాత్రులు కాదేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఎగ్జాక్ట్లీ. అయితే మీ ఫిల్మ్స్ కాకుండా, చిరంజీవి గారితో మీరు చేసిన ఫిల్మ్స్ కాకుండా, ఆయన చేసిన ఫిల్మ్స్లో ఒక్క సినిమా నేను ఎన్నిసార్లు అయినా ఈ సినిమా చూస్తాను అనుకునే సినిమా ఏది సార్? అన్ని సినిమాలు అలాగే అనిపిస్తుంది కానమ్మా, నా వరకు నాకు ఆ జగదేగుడి అసలు సుందరే అరెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని. చేస్తా ఉంటుంది. ఓకే సార్, చిరంజీవి గారికి ఎప్పుడైనా అలా చెప్పాలని లేకపోతే చెప్పలేని సందర్భం ఏదైనా ఉందా సార్? అదేమైనా చెప్తారా ఇప్పుడు? ఆయనకి మనం చెప్పాలి అనుకునేదో ఆయన చెప్పలేని సందర్భం ఏమీ ఉండదమ్మా. ఆయనే మనకి కూకలలో ప్రపంచవ్యాప్తంగా ఏంటి అనేది ఆయన చెప్తూ ఉంటారు, మనం శ్రోతలాగా వింటాం. బట్ అట్ ద సేమ్ టైం వీ కెన్ డిస్కస్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ హిమ్. మనం చెప్పేది చాలా వెల్కమింగ్గా, ప్లీజింగ్గా వింటాడు ఆయన. ఇదేంటి అదేంటి అని ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుంటారు ఆయన. సో ఆయన దగ్గర దాపరికం, ఇది అడగలేకపోయాం, ఇది చెప్పలేకపోయాం అనే ఫీలింగ్ మాకు ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే ఇవాళ అయితే నేను చిరంజీవి గారు వారంలో 2-3 సార్లు ఫోన్లోనే అరగంట గంటలో మాట్లాడుకుంటూ ఉంటాం. అంత గొప్ప సంబంధం. అదర్ దాన్ సినిమా ఏం మాట్లాడుకుంటూ ఉంటారు సార్ మీరు? జనరల్ అయిపోయిన రాజకీయాల గురించి తక్కువే మాట్లాడుకుంటాం. అదర్ దాన్ సినిమా అంటే ఇప్పుడు ఏ సినిమాలు బాగా పోతున్నాయి, ఏమి బాగా పోతున్నాయి, అసలు ఏంటి ట్రెండ్, పిల్లలు ఎలా ఉన్నారు, ఈ పిల్లలు ఏం చేస్తున్నారు, చరణ్ చేసే వండర్స్ ఏంటి, మా స్వప్న వాళ్ళు చేసే వండర్స్ ఏంటి, అలాగే నాగి, ఇవన్నీ బోల్డ్ అనే విషయాలు ఉంటాయి. తర్వాత జనరల్గా సొసైటీ ఎట్లా ఉంది. రెగ్యులర్గా అయితే మళ్ళీ మీరు ఒక అద్భుతమైన సినిమాని అందించారు ప్రేక్షకులకి, మహానటి. ఆ సినిమాని చూసి మరి చిరంజీవి గారి రియాక్షన్ ఏంటి? ద ఫస్ట్ పర్సన్ అమ్మ ఆయన సినిమా చూడగానే విత్ ఇన్ మినిట్స్ ఆయన కాపీ రిలీజ్ అయింది. అదే రోజు ఆయన మార్నింగ్ సినిమా చూశారు. ఈవినింగ్ కల్లా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్స్ ఎక్కడి నుంచి ఫోన్లు వచ్చినాయి ఏమి అవి కాకుండా ముందు అసలు ఆయన అర్జెంటుగా రమ్మంటున్నారు మిమ్మల్ని అందరినీ. అంటే మేము వెళ్ళేటప్పటికి అక్కడ ప్రెస్ అంతా రెడీగా ఉన్నారు. అంటే వాళ్ళు పసిగట్టేశారు చిరంజీవి గారి సినిమా చూసి విపరీతంగా నచ్చాలని పిలిచారని. ముందు చూడగానే ఫోన్, నువ్వు అర్జెంటుగా నన్ను 4ంటికి నువ్వు నాగి అందరూ పిల్లలు రావాలి నా దగ్గరికి అని. సరే వెళ్తే అందరినీ కావలించుకుని ఎంత గొప్ప సినిమా తీశారు, ఎంత గర్వకారణం అది. వండర్ఫుల్. అయితే చరణ్ని మీరే ఇంట్రడ్యూస్ చేశారు అండ్ అలాగే అల్లు అర్జున్ని కూడా మీరే ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు. సో ఎవరికి ఎక్కువ క్వాలిటీస్ ఉన్నాయి సార్ చిరంజీవి గారిని పోలేనట్లు? ఆయనకి దరిదాపుల్లోకి వచ్చేది ఎవరు సార్? ఆయన యాక్టింగ్లో కానీ, డాన్స్లో కానీ. చరణ్ అఫ్ కోర్స్ బ్లడ్. డిసిప్లిన్ వైజ్గా వాళ్ళిద్దరు కూడా దగ్గరగా ఆయన లాగానే పొద్దున్న 5ంటికి రమ్మంటే 5ంటికి వస్తాడు బన్నీ, 8 వరకైనా కష్టపడే మొత్తం బన్నీలో ఉంది. సాంగ్స్లో కూడా బన్నీ బాగా కష్టపడతాడు. బట్ స్టైల్ కానీ వాళ్ళ నాన్నగారు లాగా సింపుల్సిటీ కానీ చరణ్లో ఉంటుంది. ఎవరి క్వాలిటీస్ వాళ్ళకే. టుడేస్ హీరోస్ ఆల్ ఆర్ లైక్ దట్. కష్టపడకపోతే ఎవరు ఈ స్టేజ్కి రారు కదా. ఎగ్జాక్ట్లీ.
తండ్రుల పేరు చెప్పేస్తే సూపర్ స్టార్లు అయ్యే అవకాశాలు లేవు కదా, చాలా ఎంత మంది backup అటు ఉన్నా, ఉన్నారు ఇటు yeah. ఉంటారు కదా. అండ్ వరుణ్ తేజ్ కూడా ఎక్కడ తగ్గట్లేదు సార్, డిఫరెంట్ ఫిల్మ్స్ చేయడంలో అసలు నిజంగా Yeah. చాలా ముందంజలో ఉంటుంది. సో వరుణ్ తేజ్ గురించి నాకు చిన్నప్పటి నుంచి చూశానమ్మా వరుణ్ని. నేను ఫస్ట్ సినిమా నేనే చేసి ఉండాల్సింది. అప్పుడు ఆయన మన ఆ డైరెక్టర్ చెప్పిన కథలో నాకు ఎక్కడో సాటిస్ఫాక్షన్ రాలేదు. అందరినీ బాగానే ఇంట్రడ్యూస్ చేసాం. ఇది ఏదైనా ముకుంద మంచి విషయంలోనా సార్? ముకుంద విషయంలోనా సార్? ముకుంద విషయంలో ఓకే. మనం అందరినీ బాగానే ఇంట్రడ్యూస్ చేసాము. ఇలాంటి ఇంట్రడక్షన్ ఇది కరెక్ట్ కాదేమో అని నేను ఒక అడుగు వెనక్కి వేయటం జరిగింది. ఓకే. తర్వాత ఏదో ఒకటి రెండు సందర్భాలు అనుకున్నాం, కానీ మేము వేరే సినిమాలో బిజీగా ఉన్నాం కదా. ఓకే. ఇవాళ ఎవరి కోసం వెయిట్ చేసే పరిస్థితి ఉండదు కదమ్మా. ఏ ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్ట్, అంతేగాని ఏం చేసి ఆ పలానా హీరోతో మనం తీద్దాము, ఆయన కథ ఎత్తుకుదాం అనే స్టేజెస్ పోతున్నాయి రాను. ఓకే. చిరంజీవి గారి రిజంబ్లెన్స్ ఎక్కువ సాయిధరం తేజ్లో కనిపిస్తుందన్న ఆడియన్స్ ఫీలింగ్. టక్మని ఒకసారి అలా చూడగానే సడన్ గా చూస్తే చిరంజీవి గారే డాన్స్ చేస్తున్నారు. డాన్సుల విషయంలో అనిపించవచ్చు, ఫేస్ లో కూడా ఆల్మోస్ట్ మరి అందరిది ఒకటే. పోలికలు కూడా సాయి ధరమ్ తేజ్ని మీరు చూస్తే చిరంజీవి గారు ఆ రోజుల్లో తీసిన పులి అలాంటి సినిమాలు అప్పుడు ఇద్దరు ఒకలాగానే ఉన్నారు అనిపిస్తుంది సహజంగా. సో తన యాక్టింగ్ తన గురించి మీ మాటల్లో నాకు పరిచయం అయితే తక్కువ, చిన్నప్పటి నుంచి అతన్ని చూసేవాడిని. బట్ చాలా ఒబీడియంట్గా ఉంటాడు అతను. ఒకటి రెండు మంచి సినిమాలు వచ్చినాయి ఆయన దగ్గర నుంచి. మధ్యలో ఏదో ఒకటి రెండు డల్ అయినాయి. ఐ థింక్ హీ విల్ డూ వండర్స్. వండర్ఫుల్ సార్. సో ఆగస్ట్ 22 అందరికీ తెలిసింది ఆయన బర్త్డే. ఒక్కసారి మీరు కూడా విష్ చేస్తే. ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో పాటు ఇంకా గొప్ప కీర్తి ప్రతిష్టలు ఈ సినిమా తర్వాత ప్రపంచంలో చెప్పుకోదగ్గ స్టార్స్లో ఆయన ఒకడు అనే స్టేజ్కి ఆయన అవకాశం ఆ భగవంతుడు కల్పించాలని ఆయనకి మనసు నా తరఫున మా కుటుంబం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. For more updates, please subscribe 99 TV Telugu.